పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడలోని కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్ భారత్ పెట్రోల్ బంక్కి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ వరంగల్ అన్నోజిగూడ వద్ద సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా ఓమ్ని వ్యాన్ AP28DC 0092 LPG CNG వ్యాన్లో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ వ్యాన్ వదిలి వెళ్లడంతో మంటలతో కాలుతున్న వ్యాన్ భారత్ పెట్రోల్ బంక్లోకి దూసుకు వెళ్లింది. అప్రమత్తమైన బంక్ సిబ్బంది మేనేజర్ మట్టయ్య చాకచక్యంతో ఫైర్ సేఫ్టీ సిలిండర్ నీళ్లతో ఇసుకతో మంటల అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా తగలబడిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు పెట్రోల్ బంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా టైర్లు అంటుకుంటే ఇంకా కోస రోడ్ ఎక్కిన టైర్లు అంటుకున్నాయి అనుకో. పెట్రోల్ పంపు ఎదురుగా అది హైవే రోడ్ కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్ సార్. ఫస్ట్ పొగలు వస్తున్నాయని కస్టమర్ మా దగ్గరకు వచ్చింది సార్. మా దగ్గరకు వస్తే మేము కార్ ఆపి వచ్చాడా? కార్ ఆపి వచ్చేసింది సార్. కార్ ఆపి మా దగ్గరకు వచ్చేసింది సార్. మేము వెంబటే రియాక్ట్ అయ్యి వెంబటే సిలిండర్ తీసుకొని అక్కడికి వెళ్ళి 8 సిలిండర్లు అయిపోయించేసినాం సార్. మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం చేసేసాం సార్. అప్పటికే మంటలు అదుపులకు రాలేదు సార్. మళ్ళీ సిలిండర్ వేలేసి లోపలికి వెహికల్ లోపలికి వచ్చేసింది సార్. మొత్తం దాంతో లోపలికి వచ్చేసింది వెహికల్. ఓకే, ఆయన ఎక్కడైనా ఏమైనా గుర్తించారా? అక్కడ అన్నోజి కూడా ఉంటుంది సార్. లోకల్ ఏమైనా పేరు ఐడియా ఉందా? పేరు ఐడియా లేదు సార్. కస్టమర్ పేరు ఐడియా లేదు సార్. కేవలం రోడ్డు మీద ఆగింది సార్. అది మా పెట్రోల్ పంపులకు రాలేదు సార్. అది మా అది పెట్రోల్తో కూడా కాదు సార్. అది ఓన్లీ ఎల్పిజి గ్యాస్ తో సార్. అది సేఫ్ సైడ్ చేయడానికి మా పంపు దగ్గర ఉంది కదా అని మేము అక్కడికి వెళ్ళినాం సార్. మేము ఇప్పుడు సెంటర్లోకి వచ్చింది కదా సార్. అది అంటే మీరు అది వస్తుంటే ఏమైనా ఓటు వేయడానికి రావడానికి ప్రయత్నం చేయలేదు సార్. మంటలు ఎక్కువ అయిపోయినాయి సార్. అవి బాగా మంటలు అయ్యేసరికల్లా మాకు అంటే చాలా లాంగ్ కెంచి వచ్చింది కదా. అది చూస్తే నాకు తెలిసి 100 మీటర్ కెంచి వచ్చింది. అవును సార్, 100 మీటర్ లేదు సార్. అక్కడికెంచి వచ్చింది. మరి అంటే మధ్యలో వస్తుంటే ఓటు వేయడానికి ఎట్లా ప్రయత్నం చేయలేదు? ఆ సేఫ్టీ కూడా కనపడలేదు సార్. అప్పటి వరకు మేము స్టాండు, 5 సిలిండర్లు, ఇసుక, స్టాండు, డస్ట్ తోని మొత్తం ఉందండి. దాని మొత్తం కానీ పెద్ద ప్రమాదం ఇది. ఎందుకంటే పంపు లోపలికి వచ్చింది. అది లోపలికి వచ్చేసి అందుకని ఏంటంటే మెయిన్ ఆఫ్ చేసేసాం సార్. మొత్తం ఎమర్జెన్సీ మొత్తం ఆఫ్ చేసినాం. ఎమర్జెన్సీ నడపలేదు సార్ అసలు. ఎమర్జెన్సీ ఏంటంటే ముందు స్టార్టింగ్ అమ్మంటే కరెంట్ మొత్తం బంద్ చేసుకొని మొత్తం పోలీసులు కంప్లీట్ ఎవరు ఇచ్చారు సార్? వాళ్ళే వచ్చేసారు సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. మీ ఓనర్కి ఏమైనా ఐడియా తెలిసిందా? ఇది మా ఓనర్కి ఎమ్మటే చెప్పేసి మా ఓనర్ కూడా వచ్చేసింది సార్. ఎమ్మటే విత్ సెకండ్ మా ఓనర్ కూడా ఇక్కడికి ఎమ్మటే 10 minutes లో మా ఓనర్. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా సహకరించారు సార్. మన వరకు అయితే మనకు మొత్తం వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు చేశారు. ఈలోగా 5 సిలిండర్లు కూడా వచ్చేసారు మా దగ్గరికి. 5 సిలిండర్ కూడా వచ్చి 5 సిలిండర్ కూడా వాళ్ళు చేశారు సార్. ఓనర్ పైన ఏమైనా మీరు కేసు ఏమైనా? ఏం లేదు సార్. ఏం లేదు. మేము సేఫ్ సైడ్ మేము ఉన్నాం కదా సార్. ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నాం కదా. అందరం ఆన్ డ్యూటీలో ఉన్నాం కాబట్టి మేము మా సేఫ్టీలో మేము సాయశక్తుల వరకు చేసేసాం సార్. మేము చాలా వరకు రైట్ దాని వరకు. Let's go.